స్వామి వివేకానంద ఒక మాట అంటాడు అప్పట్లోనే, భారతీయ యువత హనుమంతుని ఆదర్శంగా తీసుకోవాలి అని. ఎందుకంటే ఒక పర్సనాలిటీ ఎలా ఉండాలి అనేది హనుమంతుల్లో చూడాలి. ముఖ్యంగా శారీరకంగా గొప్ప బలవంతుడు, అది కావాలి కదా. ఫస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ చాలా ముఖ్యం, అది మన ఆదర్శంగా తీసుకోవాలి. దానికి తగ్గ క్రమశిక్షణ, ఉరికిన శరీరం బలంగా ఉండాలంటే సరిపోతుందా, దానికి తగ్గ క్రమశిక్షణ, యోగము అవన్నీ ఉండాలి. హనుమంతుడు ముందు శారీరక బలం, రెండవది బుద్ధి బలం. హనుమంతుడు గొప్ప జ్ఞాని. హనుమంతుడు మాట విని రామచంద్రమూర్తి ఆశ్చర్యపోతాడు, ఇతడు బాగా చదువుకున్నాడు, అనేన బహుధాశ్రుతం, అనేక జ్ఞానం శాస్త్రములు తెలిసి, అంటే మాట బట్టి అతను ఏం చదువుకున్నాడు చెప్పారంటే రాముడు ఇంకెంత గొప్పవాడో ఆలోచించండి ఇక్కడ. హనుమంతుడి మాట బట్టి ఇతడు 4 వేదాల్లో నిష్ణాతుడు, సర్వశాస్త్రముల్లో పారంగతుడు, రాజనీతి తెలిసినవాడు అని అప్పుడే రాముడు పోల్చుకున్నాడు. హనుమంతుడు ప్రతి ప్రవర్తనలో అతని జ్ఞానం కనబడుతుంది. అందుకే సీతమ్మతో హనుమంతుడు మాట్లాడుతూ ఒకటి అంటాడు, హనుమానితి విఖ్యాతో